Hello everyone, welcome to my channel. So finally year-end video on stocks and mutual funds చేస్తున్నామండి. So once again happy new year to all of you, and let's welcome 2025 with happy and healthier and prosperous year గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ వీడియో అంతా కూడా 2024లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, 2025లో ఎలాంటి స్కీమ్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకోవచ్చు అండి. సో ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ ఈ ఇయర్లో అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో AUM గ్రోత్ అనేది 40% ఉందండి. సో థ్యాంక్స్ టు ఆల్ రీటైల్ పార్టిసిపేషన్ అండ్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ వాట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల మనకి 40% గ్రోత్, అంటే 50 lakh crore నుంచి ఇప్పుడు AUM 70 lakh crore వరకు దాదాపుగా పెరిగింది. అలానే SIPs 16-17,000 crore పర్ మంత్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 25,000 crore పర్ మంత్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో మార్కెట్స్ ఇంత రెసిలియంట్గా ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు the mutual fund industry, which is being as a backbone for the Indian stock markets. Even though FII is 1,82,000 crore sell chesina sare inka markets inta strong ga unnayante because of mutual funds andi. So year stellar performance ichina, even though Nifty has given 8% ante Nifty has closed at 23,658 and Sensex 78,000 దగ్గర క్లోజ్ అయింది ఫైనల్ గా ఇయర్ లో. 8% వరకు దాదాపుగా రిటర్న్స్ మార్కెట్స్ నిఫ్టీ అనేది పెరిగిన, బట్ మనం స్కీమ్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ యాక్టివ్ ఫండ్స్ లో అయితే బాగా రిటర్న్స్ వచ్చాయండి. మేర్ ఎసెట్ S&P 500లో 84%, మిడ్ క్యాప్ ఓస్వాల్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ లో అయితే 58%, LICMF మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్రాలో అయితే 52%, అండ్ మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ హ్యాస్ గివెన్ 48%, బంధన్ బ్యాంక్ స్మాల్ క్యాప్ హ్యాస్ గివెన్ 48%, అలానే ICICI Pru Pharma has given 42%, commodities fund of Quant has given 43%, HDFC Pharma has given 46%. So ఇలా ఈసారి మొత్తం లైమ్ లైట్ అంతా కూడా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ థెమటిక్ ఫండ్స్ అండ్ సెక్టార్ ఫండ్సే మొత్తం అండ్ గ్లోబల్ ఫండ్స్ అండ్ కమోడిటీస్ ఫండ్స్ లైక్ గోల్డ్ ETF has given 22%, సిల్వర్ ETF has given 26%. సో ఈసారి లైమ్ లైట్ అంతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్ అండ్ థెమటిక్ ఫండ్స్ మీద వెళ్ళిపోయిందండి. సో మనం చూసుకున్నట్లయితే సెక్టార్ ఫండ్స్ లో అయితే ఫార్మా హ్యాస్ డన్ వెరీ వెల్ అండ్ ఇన్ఫ్రా అండ్ ఆటో హ్యాస్ గివెన్. సో వాట్ వెంట్ రాంగ్ విత్ ఈజ్ ఏంటంటే లార్జ్ క్యాప్ అనేది ఈసారి పెర్ఫార్మెన్స్ అనేది చేయలేదండి. అలానే సెక్టార్స్ లో బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఫేవరెట్ గా ఉండేది, అది కూడా పెర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఈ విధంగా ఓవరాల్ గా మనకి 2024 అయితే కంప్లీట్ అయింది. అలానే కొత్త ప్రోడక్ట్ అయితే మార్కెట్ లోకి వచ్చింది, అది SIF అంటారు. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విత్ 10 lakhs, అది కూడా ఫండ్ మేనేజర్స్ ద్వారానే మనకు అవుతుంది. సో దట్ ఈస్ అ న్యూ ప్రోడక్ట్. అండ్ క్వాంట్ ఫండ్స్ కూడా వచ్చాయండి. సో వేర్ ఆల్గోరిథమ్స్ ద్వారా క్వాంట్ ఫండ్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ లోకి ఈ ఇయర్ వచ్చేసాయండి. సో థెమటిక్ ఫండ్స్, క్వాంట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అండ్ కమోడిటీ ఫండ్స్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ అండి. ఇండెక్స్ ఫండ్స్ కన్నా ఈసారి యాక్టివ్ ఫండ్స్ మంచి రిటర్న్స్ వచ్చాయి. సో నౌ వాట్ వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఫండ్స్ లో ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే లైక్ ఎందుకంటే మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. సో ఐ థింక్ నౌ దిస్ టైమ్ యూ కెన్ స్టార్ట్ వన్ లార్జ్ క్యాప్ ఫండ్, సీరియస్ గా ఒకటైతే స్టార్ట్ చేయొచ్చు. సో అండ్ బికాస్ వాల్టిలిటీ అయితే మనకు చాలా ఉందండి. సో ఈ వాల్టిలిటీలో అయితే ఈ లార్జ్ క్యాప్ ఫండ్ కొంచెం మనకి హెడ్జింగ్ గా పనికొస్తుంది, కాబట్టి బెటర్ యూ హ్యావ్ విత్ వన్ లార్జ్ క్యాప్ విచ్ హాస్ కరెక్టెడ్ మోస్ట్లీ ఇన్ ద 2024. అలానే మనకి సిల్వర్ ETF, గోల్డ్ ETFs లో కూడా కొంత అమౌంట్ అనేది పెట్టండి. అలానే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ లో కూడా పెట్టడం మర్చిపోవద్దు, అలాంగ్ విత్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాగో మీరు పెడతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ హైబ్రిడ్ ఫండ్స్ అండ్ సిల్వర్, గోల్డ్ ETFs అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, ఇవైతే మాత్రం మీరు కంపల్సరీ అయితే మెయింటైన్ చేయాలి అండి. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్, వన్ మోర్ వీఆర్ సీయింగ్ ద ట్రెండ్ ఏంటంటే SIP స్టాపేజెస్ బాగా ఉన్నాయండి. అంటే మనకి 100% అంటే 100 SIPs అప్లికేషన్స్ వస్తే 80% స్టాపేజెస్ అనేవి వస్తున్నాయి. దట్ ఈస్ లిటిల్ బిట్ వర్రీయింగ్. అంటే ఈ మార్కెట్ ఇంత వాల్టిలిటీ ఉండడం వల్ల కొంచెం SIPs అనేవి క్యాన్సిలేషన్స్ అనేవి 80% వరకు జరుగుతున్నాయండి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగైన్ టెక్నాలజీ, అందరూ కూడా ఆన్లైన్ లో చేసే
చేసేస్తున్నారు. సో వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్స్లో కొంచెం వాల్టిలిటీ కనపడగానే బికాస్ దే ఆర్ డూయింగ్ డైరెక్ట్ వితౌట్ ఎనీ అడ్వైజర్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళే వాటిని ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. సో ఫర్ దాట్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ మిక్స్ ఆఫ్ ఫండ్స్ అయితే పెట్టుకోండి. Like a global fund, multi-asset fund, and you can have this gold and silver ETFs and flexi cap funds. ఇట్లా మీరు పెట్టుకున్నట్లయితే మీకు అంతా అంటే మార్కెట్లో ఎంత వాల్టిలిటీ వచ్చినంటే బికాస్ ఆఫ్ ట్రంప్ ఎంట్రీ వస్తుందండి. సో దానివల్ల మార్కెట్లో గ్లోబల్ ట్రేడ్ వార్ అనేది ఏమైనా స్టార్ట్ అయ్యి కొంచెం ఎకానమీ ఏదైనా స్లో అవుతుందని మనకి IMF కూడా చెప్తుంది. సో దీస్ ఆర్ ఆల్ స్టిల్ దెర్ ఈజ్ అ రిస్క్స్. బట్ ఈ రిస్క్స్ని వాల్టిలిటీని మేనేజ్ చేయాలి అంటే మనం అన్ని కేటగిరీలో కూడా అంటే మల్టీ అసెట్ ఫండ్స్, గోల్డ్ ETFs అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో హైబ్రిడ్ ఫండ్స్లో కూడా ఉంటాయి. దట్ వీ క్యాన్ హ్యాండిల్ దిస్ వాల్టిలిటీ వెరీ వెల్ అండి. అండ్ యూ హ్యావ్ టు డూ మానిటర్ అండ్ రివ్యూ రెగ్యులర్లీ. మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో రెగ్యులర్గా మీ ఫండ్స్ ఒక్కసారి మానిటర్ చేయించుకున్నారు అంటే దట్ విల్ వర్క్ యాజ్ పర్ యువర్ పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, ఎకనామికల్గా కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అలానే మనకి ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది, RBI రేట్ కట్ ఉంది, అలానే మనకి జీడిపి ఫిగర్స్ రాబోతున్నాయి, అలానే మనకి ఒక 1 monthలో కార్పొరేట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇంపాక్ట్ అంతా కూడా సో యాక్షన్ ప్యాక్ట్ నెక్స్ట్ మంత్ అంతా ఉంటుందండి. సో ఈ జనవరి మంత్ అంతా ఇట్లానే ఉంటుంది. సో వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఫ్రమ్ January 15th నుంచి అయితే ఇక February 1st మనకి బడ్జెట్ ఉంది కాబట్టి మీకు యూ క్యాన్ సీ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద మార్కెట్. సో ఈ లోపే మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే టు సమ్ ఎక్స్టెంట్ యూ క్యాన్ ఇన్వెస్ట్. అలానే కొంచెం మోడరేటెడ్ ఎస్టిమేషన్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఉండాలండి. అంటే మనము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాస్ట్ 2-3 years నుంచి 20%, 30% ప్రతి ఫండ్లో కూడా చాలా మంది ఇవి ఎక్స్పీరియన్స్ చేశారు. సో అలాంటి కాకుండా కొంచెం మోడరేటెడ్గా మీరు 15% ఇట్లా మీరు రిటర్న్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అలానే డిసిప్లైన్డ్ అప్రోచ్ అయితే ఉండాలండి. సో కొన్ని SIP స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ కొంత చేయడం ఇట్లా కాకుండా లైక్ యూ హ్యావ్ టు గో విత్ ద రైట్ స్ట్రాటజీ అండ్ మిక్స్ ఆఫ్ ఫండ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. అండ్ SIP ఈజ్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ ద వాల్టిలిటీ. సో SIPs ద్వారానే మనం వాల్టిలిటీని అనేది మనం చేయగలము. సో ఇప్పుడు చాలా మందిని చూసామండి ఈ వాల్టిలిటీలో SIPs అనేవి బాగా ఆపేశారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ approach. So you can continue and there are so many other ways like STP ఉంది, SWP ఉంది. So there are other ways you can handle your personal finances అనేది మనం మేనేజ్ చేయొచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ portfolios, you can freely contact a financial planner who can help you and guide you properly. ఒకసారి వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే మీకు బెటర్ అడ్వైస్ అయితే వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ వెల్దీ న్యూ ఇయర్ అండ్ ఫర్ 2025. థ్యాంక్ యూ సో మచ్.